కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు ప్రియులారా, ఈ టీవీ ముందు కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ప్రతి వారము కూడా వినుచున్నందుకు మీ అందరికీ దేవుని తరఫున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఫస్ట్ ఐ am very thankful to God given this great opportunity to share this word of God before you happily. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. కృపగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఇంతవరకు నా తండ్రి మా ప్రేక్షకులను అందరినీ క్షేమకరంగా ఉంచినందుకు మీకే కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఇదిగో నాయన, ప్రతి ఒక్కరూ కూడా నీ వాక్యానికి విలువనిచ్చి నీ వాక్య ప్రకారంగా ప్రతి వారు జీవించగలిగినటువంటి భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. ఎవరైతే నా ప్రభువా కుటుంబములలో అశాంతితో జీవిస్తూ ఉన్నారో నా ప్రభువా, మీ ఆదరణ, మీ శాంతి, మీ కాపుదల మీ బిడ్డలపై ఉంచండి నా ప్రభువా. వ్యాధిగ్రస్తులను ఈ క్షణమే ముట్టండి, స్వస్థపరచండి నాయన. వ్యాధితో బాధపడుతూ ఉండేటువంటి బిడ్డలను ఒకసారి మీ దృష్టిలో ఉంచుకొని మీ పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని బిడ్డలో ప్రోక్షించి వారికి స్వస్థతను అనుగ్రహించండి నాయన. తద్వారా మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడు, నీతివంతుడు అనేటువంటి సత్యాన్ని మీ ప్రియ బిడ్డలు గుర్తెరిగినట్లుగా మీరు వారితో మాట్లాడవలసిందిగా ఈ చిన్ని ప్రార్థన మీ సముఖములో చేర్చుకోమని మా ప్రభును ప్రియకుమారుడని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనము నుంచి 20వ వచనం వరకు ఇలాగ వ్రాయబడి ఉన్నది. రోమన్స్ చాప్టర్ 16 verses 17 to 20 verse. నా సహోదరులారా, మీరు నేర్చుకొని నా బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయువారిని కనిపెట్టియుండుడని మిమ్ములను బతుమాలుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్తున్నారు ఇక్కడ? నా సహోదరులారా, మీరు నేర్చుకొని నా బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములు కలుగజేయు వారిని. దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంటుంటే, దేవుడు చెప్పినటువంటి మాటలు ఇతరులకు పంచుతూ ఉంటుంటే అనేకమైనటువంటి నిగూఢమైనటువంటి సంగతులు తెలియనటువంటి వారికి ఒక దైవజనుడు బోధిస్తూ ఉంటుంటే, ఈ బోధ గిట్టనటువంటి ప్రజలు ఈ లోకంలో అనేక మంది ఉంటా ఉన్నారు. వారు ఏమిటనంటే, దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి వారి యొక్క హృదయం కలవరం చెందిపోతూ ఉంటుంది. అంటే దేవుని యొక్క మాటలు వినటానికి వారు ఇష్టపడరు. దేవుని యొక్క వాక్యం అంటే భయమేస్తూ ఉంటుంది వాళ్ళకి. ఎందుకనంటే వాళ్ళ యొక్క మనసులో వాళ్ళ యొక్క వేదనలు, వాళ్ళ యొక్క ఆలోచనలు వేరే వేరేగా ఉంటాయి తప్ప దైవజనుని చూసినప్పటికీ దైవజనుని యొక్క మాటలు వినాలి అని అంటే వారికి చాలా భయం కలుగుతూ ఉంటుంది, భయకంపితులై ఉంటారు. అందుకని వారితో సమానం చేయటానికి వాళ్ళు ఏం చేస్తారంటే దైవజనుని యొక్క మాటలను వ్యతిరేకముగా తీసుకొని
వాళ్ళు ఇష్టానుసారముగా మాట్లాడుతూ ఉంటారు. అదే చెప్తా ఉన్నారు ఇక్కడ. అంతేకాదు ఆ దైవజనునికి వ్యతిరేకముగా భేదములను ఆటంకములు కలుగజేయువారిని, అనేక రకాలైనటువంటి భేదాలు, అనేక రకాలైనటువంటి ఆటంకాలు, భేదాలు పుట్టించటం, ఆయన బోధ ఈ రకముగా ఉందని భేదం పుట్టించటం, నాకు ఇష్టం అవుతా లేదా ఆయన మాటలని చెప్పటం, బైబిల్ గ్రంథం అంటేనే నాకు ఇష్టం అవుతా లేదని చెప్పటం, ఒకళ్ళని గురించి ఇంకొక రకంగా మాట్లాడటం, ఈ విధమైనటువంటి చెడ్డ తలంపులతోటి, చెడ్డ ఆలోచనలతోటి ఉండేటువంటి మనుషులు చాలామంది ఈ లోకంలో కనపడతా ఉన్నారు. అంతేకాదు భేదములు పుట్టించడమే కాదు, ఒక దైవజనుడికి మరొక దైవజనుడికి అనేక రకాలైనటువంటి ఆటంకాలు కలుగు చేయటం, ఇద్దరి మధ్య కూడా మంచి సహవాసంతో జీవించి ఉండేటువంటి మనుషుల మధ్య భేదాలు పుట్టించేటువంటి దుష్టులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. అయితే అటువంటి వారికి తగినటువంటి సమయంలో దేవుడే తగినటువంటి పరిష్కారం చూపిస్తూ ఉంటారు. అది వాళ్ళకి తెలీదు. నేను సక్రమంగానే ఉన్నాను కదా, నేను మంచిగానే జీవిస్తున్నాను కదా, ఇది దైవజనుడికి తెలియదు కదా అనేటువంటి ఆనందంతోటే ఉంటారే తప్ప, నీవు చేసేటువంటి ప్రతి కార్యక్రమము కూడా ఆ దేవునికి తెలుసు. ఎందుకని అనంటావా? భేదములను ఆటంకములను కలుగ చేయువారిని కనిపెట్టియుండుడని మిమ్ములను బతిమాలు కొనుచున్నాను. ఎవరెవరైతే దేవుని యొక్క మాటలను వింటున్నారో, ఎవరెవరైతే దేవుని గణపరుస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాలను జీవిస్తూ ఉన్నారో, వారందరినీ కూడా నిష్కపటులై ఉండాలి. వారందరినీ కూడా మంచి మనసులు గలవారినిగా నీవు తయారు చేయాలి. నీకు నీవే మార్పు చెందాలి. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యానికి విలువిచ్చినప్పుడే ఇవన్నీ నీవు గమనిస్తూ ఉంటావు. అయితే ఒకవేళ నీవు గమనించనట్లయితే ఈ విషయాలన్నీ కూడా దేవుని ముందు పెట్టవలసినటువంటి బాధ్యత నీకు ఎంతగానో ఉంది. నీవు సాధ్యమైతే నీవు ఆటంకాల నుంచి దూరపరుచుకో, నీ మనసుని దూరం చేసుకో. దేవుని యొక్క కార్యకలాపాలలో నీవు చెడ్డగా నడవవద్దు. దేవుని యొక్క వాక్యాన్ని నిన్ను పదే పదే హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, అటువంటి వారిని నీవు కనిపెట్టియుండుడని మిమ్ములను బ్రతిమాలు కొనుచున్నాను. ఎవరెవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వినటాలేదో, ఎవరైతే దేవునికి ఆటంకంగా ఉంటున్నారో, ఎవరైతే దేవుని యొక్క పనులకు ఆటంకం చేస్తారో, వీరందరినీ కూడా ఏం చేయాలి? సాయశక్తులా కూడా నీవు మార్చటానికి ప్రయత్నం చేయమని దేవుడు ఇక్కడ మనకు చెప్తున్నాడు. వారిని కనిపెట్టు. వారి యొక్క మనసులు ఏ విధముగా ఉన్నాయో నీవు అబ్జర్వేషన్లో పెట్టు. తగిన రీతిగా దేవుని వాక్యాన్ని నీవు వారికి బోధించు. అలాగ బోధిస్తూ ఉంటే వారు మారితే చాలా సంతోషం దేవుని దృష్టిలో. కానీ అలా మారనటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని ఒక రకముగా బోధిస్తూ ఉంటుంటే దానికి వ్యతిరేకముగా మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. నేను ఒక సంఘంలో ప్రసంగం చేయటానికి వెళ్ళి, ఇది నిజముగా జరిగినటువంటి సంగతి. అక్కడ మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో కొన్ని మాటలు సక్రముగా వ్రాయబడి ఉన్నాయి. అక్కడ ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనములో, లోపల నుండి అనగా మనుషుల హృదయములలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరుచునని ఆయన చెప్పెను. దేవుడు చెప్పేటువంటి మాటలు, ఈ విధమైనటువంటి మాటలను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను, దీని మీద బోధ చేస్తూ ఉన్నాను.
ఈ బోధ చేసేటువంటి సమయంలో ఒక వ్యక్తి ఈ మాటలన్నీ నన్నే అంటున్నాడో ఆ దైవజనుడు చెప్పటం రాక నా గురించే చెప్తా ఉన్నాడు. ఈ మాటలు నాకు సంబంధించినటువంటి మాటలే నా గురించి చెప్తా ఉన్నారు అని కొంతమంది నా మీదకు చెడ్డ మాటలల్లా మా ఇంటి చుట్టూ రకరకాలుగా మాట్లాడుతూ తిరుగుతూ వచ్చారు. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉందానంటే, వారిని కనిపెట్టుకొని ఉండుము అని నేను బతిమాలుచున్నాను. భేదములను ఆటంకములను దైవజనుడికి ఆటంకాలు వస్తూ ఉంటాయి. దైవజనుడు చేసేటువంటి మాటలకు ప్రతి వారు కూడా దాన్ని ఏదో రకమైనటువంటి మాటలు వక్రీకరించి మాట్లాడుతూ ఉండేటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. అది నీకు శాపం కలుగుతుంది. నీవు జ్ఞానవంతుడు అయితే, నీవు జ్ఞానవంతురాలు అయితే వీటిలో ఉండేటువంటి మాటలలో గల అర్థాలు నీవు తీసుకొని దాని ప్రకారంగా నీవు జీవించడానికి నువ్వు ప్రయత్నం చేయి. అలాగ నీవు ప్రయత్నం చేయలేకపోయి నీవేం చేస్తున్నావనంటే, ఇది నా గురించే చేసినటువంటి బోధ, నీ గురించే చేసినటువంటి బోధ అంటే ఈ బైబిల్లో అనేక రకాలైనటువంటి సంగతులు వ్రాయబడి ఉన్నాయి. దీని ద్వారా నీవేమన్నా మార్పు చెందేటువంటి మనసు నీకుందా? నీవు దైవజనుడిని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావా? అలాగ మాట్లాడటం ద్వారా నీ జీవితంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులను, అనేక రకాలైనటువంటి శాపాలను నువ్వు పొందుతావు. ఎందుకనంటే బైబిల్లో ఉండేటువంటి మాటలు ఆణిముత్యములు లాంటివి. నువ్వు తెలుసుకుంటే సరే, లేదా దైవజనుని నువ్వు రకరకాలుగా నువ్వు మాట్లాడితే నీకు ఏ విధమైనటువంటి ఆశీర్వాదము నీకు కలగదు. అటువంటి ఆటంకాలు కలుగు చేసేటువంటి నీకు ఏ విధమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదము కానీ, దేవుని యొక్క కృప కానీ నీవు అనుభవించలేవు. నీ కుటుంబంలో అది నీకు జరగదు. నీవు ఆలోచించుకో, ఇదే విధమైనటువంటి మాట. కాబట్టి ఇటువంటి వారిని కనిపెట్టుకొని ఉండడని మిమ్ములను బ్రతుమాలుకొనుచున్నాను. సాధ్యమైనంత వరకు నీవు శాంతముతో వారికి నేర్పించు ఈ యొక్క దేవుని యొక్క మాటలనే. వారు ఇంటే సరే, వినకపోతే వారి యొక్క శిక్ష దేవుడే చూసుకుంటూ ఉంటాడు. తర్వాత ఇంకేం చెప్తున్నారంటే, వారిలో నుండి తొలగిపోవుడి. ఇటువంటి మాటలకు, ఇటువంటి దేవుని యొక్క వాక్యాలను వింటే సరే, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమతో బోధిస్తుండేటువంటి నీవు ఆ సత్యాలను నీవు గ్రహించవలసినటువంటి బాధ్యత నీకెంతగానో ఉంది. అయితే దేవుని యొక్క భయము నీకు లేక ఆ దైవజనుని రకరకాల మాటలు నీవనేటువంటి పరిస్థితి నీలో కనపడింది. అటువంటి పరిస్థితి నీవేమైనా ఎదుర్కొన్నావా? అలా ఎదుర్కొనినట్లయితే ఈ రోజు నుంచి అయినా నీవు మారు మనసు పొందు. దేవుని దగ్గర నీవు క్షమాపణ కోరుకో. ఇటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. ఏ విధముగానంటే, దేవుడు నీకు చేయవలసినటువంటి తలాంతులనైతేనేమి, దేవుడు నాకు ఈ పనిని ఏదో రకమైనటువంటి అడ్డంకాల ద్వారా నాకు జరగనివ్వటం లేదు అనేటువంటి మనసు నీలో ప్రవేశించి రకరకాలైనటువంటి మాటలతో దేవుని దూషిస్తూ ఉన్నావు. అటువంటి దూషణ నీకు అవసరమా? అలా దూషించి మళ్ళీ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు. దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడా? నీకెప్పుడు కూడా జవాబు దొరకదు. నీ జీవితంలో శాంతి సమాధానానికే దూరం అయిపోతావు. నీవు గమనించుకో. ఈ రోజు నుంచి అయినా ఈ దేవుని యొక్క వాక్యానికి మంచి స్థానాన్ని నీవు దేవునికి ఇవ్వు. మొదట దేవునికి ఇవ్వలేవు సరిగదా? దేవునిలో జీవించేటువంటి వారిని నీవు రకరకాలైనటువంటి మాటల్లో దూషించేటువంటి స్వభావం నీలోనుంది. అటువంటి వారిలో నుండి నీవు తొలగిపోవుడి. వారితో నీకు సాంగత్యం వద్దు, వారితో నీకు మాట వద్దు. ఎందుకనంటే దేవుని యొక్క మాటలను చెప్పుతూ ఉండేటువంటి మనుషుల పట్ల నీవు అసహ్యభావంతో నువ్వు చూస్తూ ఉన్నావు. దైవజనుని రకరకాలుగా నిందిస్తూ ఉన్నావు నీవు. అటువంటి నిందించినటువంటి వ్యక్తి పట్ల దేవుడే ఆయన యొక్క కార్యాలు ఏ రకముగా ఉంటాయో
దేవుడిచ్చేటువంటి శిక్ష ఏ రకముగా ఉంటుందో, దేవునిని నమ్ముకునే తర్వాత నీ కుటుంబంలో ఏ రకమైనటువంటి శాంతి కలుగుతుందో, దేవునిని నమ్ముకుంటే నీ కుటుంబంలో ఉండేటువంటి మంచి తలాంతులు ఏ రకముగా కనపడతాయో ఆకి నీకే తేట తెల్లముగా కనపడతాయి. కాబట్టి వారిలో నుండి తొలగిపోవుడి. ఎవరిలో నుండి? దేవుని యొక్క కార్యకలాపాలకు, దేవుని యొక్క మంచి పనులు చేసేటువంటి వ్యక్తి పట్ల నీవు వ్యతిరేకమైనటువంటి మనసుతోటి నీవు ఉన్నట్లయితే ఏం చేస్తున్నారో వారిలో నుండి నీవు తొలగిపోవుడి. ఒక దైవజనుడు నిన్ను విడిచిపెట్టినప్పుడు దేవుడు కూడా నిన్ను ఆ మరుక్షణమే విడిచిపెడతాడనేటువంటి సంగతి నీవు మర్చిపోకూడదు ప్రియులారా. అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దోసులు. ఎందుకనంటే తమ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించటానికే నిర్ణయింపబడతారు. ఎందుకనంటే దైవజనుడు చెప్పేటువంటి మాటలు వేరు, క్రీస్తు వారు చెప్పేటువంటి మాటలు వేరు, యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు వేరు. ఆ కార్యాలు నీవు విని కూడా దేవునికి మొదట స్థానము నీవు ఇవ్వలేకపోతున్నావు, దేవుని గౌరవించలేకపోతున్నావు. దేవుని బిడ్డల పట్ల అనేక రకాలైనటువంటి అసహ్య భావాలతోటి నీవు ఉన్నావు. నీకు అదే పని 24 గంటలు కూడా. అటువంటి క్రియలు, అటువంటి తలంపులు నీకు తగదు. ప్రభునందు ప్రియులారా, ఎప్పటి నుంచైనా దేవుని యొక్క వాక్యానికి విలువనివ్వు. దేవుని యొక్క మాటలకు ప్రథమ స్థానాన్ని ఇచ్చేటువంటి వారుగా నీవు కనపడాలి. తమ కడుపునకే దోసులు అంటే ఏమిటి? నీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్నే నీవు జీవిస్తావు. ఇది మంచి పని, క్రీస్తులో ఈ రకముగా జీవించు అని అంటే దానికి వ్యతిరేకంగా జీవించటానికే నీవు అంగీకరిస్తావు. అలా అంగీకరించినట్లయితే నీ జీవితంలో ఏ విధమైనటువంటి మేళ్ళు దేవుని ద్వారా నీవు పొందుకోలేవు. నీ వ్యాధి తగ్గటం లేదంటే ఏదో విధమైనటువంటి లోపం నీలో ఉందే అనేటువంటి సంగతిని నీవు మర్చిపోతావు, నీవు తెలుసుకోలేవు. దేవుని కొరకు నేను ఏ విధమైనటువంటి లోటుపాటుల్లో నేను జీవిస్తున్నానో అనే సంగతిని మర్చిపోయి తిరుగుతూ ఉన్నావు. ప్రభునందు ప్రియులారా, దేవునిలో జీవించేటువంటి నీవు ఈ విధమైనటువంటి మంచి మాటలు విని వాటి ప్రకారముగా జీవించటం నీకెంతో మేలు. ఇంకేం చెప్తున్నారేక? వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపుటల మనసులను మోసపుచ్చుతురు. దేవుని యొక్క మాటలు చెప్పుకోవటం మానివేసి, దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వటం మానివేసి, మారు మనసును పొందటం మానివేసి ఇచ్చకపు మాటలు, ఇష్టం వచ్చినటువంటి మాటలు, ఎదరోడికి ఇంపైనటువంటి మాటలు, చెడ్డ మాటలు, మనిషి దగ్గరే మంచి సారంగా మాట్లాడి మరలా మనుషులు వెళ్ళిపోయిన తర్వాత వేరే రకంగా మాట్లాడేటువంటి మాటలు నీ జీవితం అంతా దీనికే సరిపోతుంది. దేవునికి మొదటి స్థానము నువ్వు ఎప్పుడు ఇస్తావు? మొదటి స్థానం అంటే ఈ మాటలల్లా మాట్లాడుకుని ఈ చెడ్డ తలంపులతోటి నీ ఉండి మరలా దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళిపోయి ముసుగేసుకుని నీ ఇష్టం వచ్చినటువంటి ప్రార్థన చేస్తావు. దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడా? ఒక వ్యక్తి ఉన్నతమైనటువంటి స్థానంలో జీవిస్తున్నాడు అని అంటే దేవుని యొక్క కృప ఆమె మీద ఎంతో మెండుగా ఉంటేనే తప్ప ఆ సుఖవంతమైనటువంటి జీవితం దొరకదు. దేవునిలో ఆమె యొక్క ప్రార్థన ఏ రకముగా ఉందో ఆమెనికే తెలుసు, దేవునికే తెలుసు తప్ప ఆ ఔన్నత్యాన్ని చూసి నీవు ఓర్వలేనటువంటి స్థితిలో నీవు ఉంటున్నావు. ప్రభునందు ప్రియులారా, అటువంటి చెడ్డ మనసును తీసివేసి దేవుని యొక్క వాక్యం ద్వారా నిన్ను నీవు కడుక్కో అని దేవుడు చెప్తున్నాడు. ఇచ్చకపు మాటలను నిష్కపటుల మనసును మోసపుచ్చుదురు. మంచి వారిని మోసం చేయటానికి ప్రయత్నం చేస్తారు, మంచిగా సంసారం చేసుకునేటువంటి బిడ్డలను మోసం చేస్తారు. వారు సుఖంగా జీవిస్తాం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఈ విధమైనటువంటి పద్ధతిలో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మును గూర్చి సంతోషిస్తున్నాను.
వారితో నీవు సమానముగా ఉండటం లేదు. నీవు ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలోనే మోకరించి దేవుని యొక్క వాక్యాలను, దేవుని యొక్క పాటలను నువ్వు పాడుతూ ఇతరులకు దేవుని గురించి మంచి సువార్తను నువ్వు చేస్తూ ఉన్నావు. కాబట్టి నీ అందు నేను సంతోషిస్తూ ఉన్నాను. చూసారా ప్రియులా, ఎవరైతే దేవుని యొక్క మాటలు చెప్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో నమ్మకముగా ఉంటారో, ఎవరైతే దేవునికి విధేయులై ఉంటారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం జీవిస్తూ ఉంటారో, నిష్కపటులై ఉంటారో, వారిని ఏమంటున్నారు ఇక్కడ? వారిని గూర్చి నేను సంతోషిస్తూ ఉన్నాను. అంతే తప్ప దేవునికి వ్యతిరేకముగా జీవించేటువంటి నిన్ను చూసి నేను సంతోషిస్తా లేదు. దేవుని యొక్క కార్యకలాపాలను పాడు చేసేటువంటి వ్యక్తివై ఉన్నావు అని నాకు తెలుసు. అటువంటి మనసు కలిగినటువంటి నిన్ను చూసి నేను సంతోషిస్తా లేదు. కానీ నీవు సంతోషిస్తున్నాడు దేవుడు నా వైపు చూసి అని నీవు అనుకుంటున్నావు. అమాయకుడా, అమాయకురాలా, దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప నీవు రుచి చూసినట్లయితే ఇటువంటి చెడ్డ కార్యాలన్నిటిలో నుంచి నీవు బయటకు వస్తావు. నువ్వు మారు మనసు పొందు. నీ హృదయాన్ని వాక్యం ద్వారా కడుగుకో. ఇప్పుడైనా సమయం ఎంతో లేదు. నీవేదో 170 సంవత్సరాలు బ్రతుకుతానని నువ్వు అనుకుంటున్నావు. ఏ క్షణాన్ని దేవుడు నిన్ను పిలుస్తాడో, ద టైమ్ ఈజ్ వెరీ క్లోజ్ టు యూ. సమయం చాలా దగ్గరగా ఉంది. ఆ సంగతి నీకు తెలియటం లేదు. నీలో ఉండేటువంటి గర్వమైనటువంటి మాటలను తీసివేసుకో. పరిశుద్ధాత్మ వరాన్ని నీవు పొందుకో. ఎందుకు? నీవు ప్రతి వారం కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి మంచి వాక్యాలు నేర్చుకుంటానని అంటున్నావు. ఏది నీలో ఉండేటువంటి పరిశుద్ధమైనటువంటి మనసు ఎక్కడ కనపడుతుందో నీ దగ్గర? కానీ నాది పరిశుద్ధమైనటువంటి మనసు అని చెప్పుకుంటున్నావు. కానీ ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. దేవుని యందు ప్రియులారా, నీవు గమనించవలసినటువంటి విషయం చాలా. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులై ఉండవలనని కోరుచున్నాను. నువ్వు మేలు చేయాలనేటువంటి జ్ఞానమైనటువంటి ఉద్దేశము తోటి నీవు ఉండాలి. ఇతరులకు సహాయపడాలనేటువంటి జ్ఞానము నీకు కావాలి. అటువంటి జ్ఞానం నీకుందా? అటువంటి మేలు చేసేటువంటి స్వభావం నీకుందా? లేదు కదా. మేలు చేసేటువంటి వ్యక్తిని చూసి నీవు రకరకాలైనటువంటి కామెంట్ చేస్తున్నావు, విమర్శలు చేస్తున్నావు. అది కూడా నువ్వు పాపంలోనే మునిగిపోయినట్టు లెక్క. కీడు విషయమై నిష్కపటులై ఉండాలని నేను మిమ్మును కోరుచున్నాను. చూసారా, కీడుకు దూరముగా ఉండు. అటువంటి వ్యక్తులతో సాంగత్యం చేయకు. ఎందుకనంటే ఆ స్వభావం కలిగినటువంటి వారు ఎప్పుడూ కూడా ఆ రకంగానే కనపడతారు. దేవుని యొక్క ప్రేమ వారిలో ఉండదు. ప్రభునందు ప్రియులారా, ఇటువంటి అనుభవాలు మన జీవితంలో ఎన్నో కొన్ని ఉంటూ ఉంటాయి. కానీ వాటిని విడిచిపెట్టి నీవు దేవుని ఎదుట నీ యొక్క పాపములన్నిటినీ కూడా ఒప్పుకొని, యేసు ప్రభు వారే నా కొరకు మరణించారు, నా పాపముల నిమిత్తమే ఆయన బలియాగం అయిపోయారు శిలువ మీద అనేటువంటి జ్ఞానమును, అనేటువంటి సత్యాన్ని నీవు గుర్తెరిగి ఇక నుంచైనా ఆయన యొక్క సన్నిధిలో మోకరిల్లి నీ యొక్క మనసును మార్చుకున్నట్లయితే నీవు దీవించబడతావు. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయను గాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక
ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరూ కళ్ళు మూసుకొని. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా తండ్రి, ఏ విధముగా మేమందరము ఈ భూలోకంలో నడుచుకోవాలో, ఏ విధముగా మా ప్రవర్తనను సరిదిద్దుకోవాలని వాక్యంతో మీరు మాట్లాడారు నా ప్రభువా. ఇదిగో నా తండ్రి, నీ వాక్యము ద్వారా నీ ప్రియబిడ్డలు మనసులను మార్చుకొని, నీ వాక్యం ద్వారా వారి యొక్క హృదయాలను కడుగుకొని మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రసాదించండి. మారు మనసును దయచేయండి నా ప్రభువా. మరి ఒకసారి మీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నా. వ్యాధిగ్రస్తులను ముట్టండి. ఏదైనా నా ప్రభువా చిక్కు సమస్యలో ఉన్నవారిని ఆదరణ దయచేయండి నా ప్రభువా. నా నాయన కుటుంబంలో శాంతి లేనటువంటి వారికి శాంతి సమాధానాన్ని దయచేయండి. మీ వాక్యాన్ని విలువనిచ్చేటువంటి బిడ్డలుగా తయారు చేయండి నాయన. మరి ముఖ్యంగా మరి ఒకసారి నా ప్రభు మీ పాద సన్నిధిలో బ్రతిమాలుకుంటున్నాను ఆయన. ఈ క్షణమే వ్యాధిగ్రస్తులను ముట్టమని, వారికి స్వస్థత అనుగ్రహించమని ఈ చిన్ని ప్రార్థన పరలోక సన్నిధిలో చేరని మనం మా ప్రభువును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యముగా ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యములు వినుచున్న మీ ప్రియ బిడ్డలపై మీ మెందైన దీవెనలతో నింపుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనము. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.